ఈ 4 ఐటమ్స్తో మనము ఇంట్లో మంచి పానీయం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎండల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. కడుపులో చల్లగా ఉంటుంది. బయటికి పోయి వచ్చినప్పుడు ఇది తాగితే చాలా బాగుంటుంది. వేరే వేరే డ్రింక్స్ అయితే వాడకూడదు. నేను ఇప్పుడు చూపిస్తున్న స్ఫటికాలు కటోరా అంటారు. దాన్ని మనం నలగొట్టుకొని అందులో వేసుకోవాలి. కటోరా ఈ విధంగా దొరుకుతుంది. ఇదేమంటే సబ్జా గింజలు, ఒక అరచెక్క నిమ్మ దబ్బ, ఇంకా మనకి సుగంధ దొరుకుతుంది. సుగంధ వాటర్ అనేది చూసారు కదా, 160 రూపీస్ ఇది బాటిల్. ఇది సమ్మర్ అంతా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ముందు ఈ కటోరాని బాగా నలగొట్టి నీళ్ళల్లో వేసేసేయాలన్నమాట. నీళ్ళల్లో వేస్తే ఇది సుగంధ చూపిస్తున్నాను కదా, సుగంధ డ్రింక్ అది. ఈ సబ్జాల్లో కొంచెం మనం ఇప్పుడు నీళ్లు పోస్తాం. ఈ కటోరా కూడా కొంచెం నీళ్లు తీసుకోండి. ఈ కటోరాలో కూడా నీళ్లు పోస్తాం. చూసారు కదా, గడ్డలుగా అంటే స్ఫటికాలుగా ఉన్నవి వేస్తే మనకి త్వరగా కాదు. అందుకని నేను దాన్ని కొంచెం నలగొట్టి వేశాను. ఇది చూడండి. ఇప్పుడు ఇది నీళ్లు పోసి పెట్టిన తర్వాత 1 గంటకు చూడండి మీకు ఎలా మార్పు చెందుతుందో. ఈ నీళ్ళల్లో మనం ఇవన్నీ తయారు చేస్తాం. ఇవన్నీ వేసి యాడ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఆ రోజుకి ఇది మంచి షర్బత్, మంచి పానీయము, మంచి కూల్ డ్రింక్స్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇది మంచిది కూడా. చూసారు కదా, 1 అవర్ అయిన తర్వాత ఇవన్నీ ఎట్లా అయిపోయాయి చూడండి. నీళ్ళల్లో బాగా నాని నేను జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో. ఈ నీళ్ళల్లో 1 స్పూను సుగంధ వాటర్ వేస్తున్నాను. సుగంధ మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ సబ్జా గింజల నాని ఎలా వచ్చిందో. ఇది చాలా అంటే చాలా మంచిది అది. ఇదిగోండి, కటోరా కూడా చూడండి బాగా నాని అట్లా అవుతుంది అనమాట. గమ్ములాగా తయారవుతుంది. ఇవన్నీ మనము ఇది నిమ్మరసం కొంచెం, ఇవన్నీ మనం ఈ సుగంధ వాటర్లో కలిపేస్తాం. చూడండి ఎంత బాగా విచ్చుకొని బాగుంటుంది. ఇది తాగడానికి మంచిది కూడా. ఈ సుగంధ వాటర్లో ఇది వేసాను. ఇప్పుడు మనం ఈ కటోరా ఈ జిగురును కూడా ఇందులో వేసేస్తాం అనమాట. అది అలాగే వేస్తే నానడానికి చాలా టైం పడుతుంది. ఇవి పగలగొట్టి వేసుకున్నట్టయితే 1 అవర్లో నానిపోతుంది. లేదు రేపటికి కావాలనుకుంటే ఈరోజే మనం పెట్టుకుంటే ఇవి బాగా ఉబ్బి బాగుంటుంది అనమాట. ఇదండి ఈ షర్బత్ పానీయము. ఇది ఎండలో నుంచి లోపలికి రాగానే ఇవి తాగితే చాలా బాగుంటుంది, మంచిది కూడా. ఇదండి ఈ వీడియో. ఈ సమ్మర్లో ఇది తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ పచారు కొట్లో